2019 నుంచి 24 వరకు మీరు తిరుమల వెళ్ళారా? శ్రీవారిని దర్శించుకున్నారా? పవిత్రమైన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించారా? అయితే ఆ పవిత్రమైన ప్రసాదం తయారు చేసింది కల్తీ నెయ్యితోనే. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నియమించిన సిట్ తేల్చి చెప్పేసింది. హిందువులు నమ్మి ఓట్లేస్తే హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు, హిందూ దేవుళ్లను అపహాస్యం చేశారు, హిందువుల దేవాలయాల ప్రతిష్టను దిగజార్చేలా చేశారు. మరొక్కసారి హిందువులు జగన్ కు ఓట్లు వేయాలంటేనే భయపడి పారిపోయేలా చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్షరాల 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు. 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేసి హిందువులకు తినిపించారు. 235 కోట్ల రూపాయల టీటీడీ నిధులను దుర్వినియోగం చేశారని సుప్రీంకోర్టు నియమించినటువంటి ఎస్ఐటి తొలి అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చి హిందువులకు పంగనామాలు పెట్టారు. ఏకంగా హిందూ దేవుళ్లకు శటగోపమే పెట్టారు. గుర్తు పెట్టుకోండి, క్షమించరాని తప్పు చేశారు. దీని ఫలితము 2024 ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది. 2029 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో స్పష్టంగా కనబడతా ఉంది.